చంద్రభూరిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు నిరంతర పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యానికి సైన్యాధిపతిగా తన సైన్యాన్నంతా కూడా ముందుకు నడిపిస్తున్న నెల్లూరు నగర శాసనసభ్యుడు సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఎక్కడికి పోయినా కూడా నిరంకుశ పాలన, ఏకపక్ష పాలన, అవతల వాళ్ళు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేయాలనే ఆలోచన తప్పక వేరే ఆలోచనే లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నగాక మొన్న వైఎస్ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి వరం ఈ జిల్లాకి కృష్ణపట్నం ఓబులాపురం రైల్వే లైన్ పనులు జరుగుతూ ఉంటే మోంటే కార్లో కంపెనీ అన్యాయం జరిగింది. మాకు ఎప్పుడు చూడలేదు, చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఒక శాసనసభ్యుడు వచ్చి నా నియోజకవర్గంలో పనిచేయాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా ఉంటే మీరు చేసేదానికి లేదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దిశకి అంత దిగజారుతనానికి రాష్ట్రం దిగజారిపోయిందని అంటే ఇంక నీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏముంది? నేను నీతిమంతుడిని, నిప్పుని కడిగిన ముత్యాన్ని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మీ ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాహకానికి ఏం జవాబు చెప్తారో మీరు ఒక్కసారి జవాబు చెప్పండి. పైగా ఒక ప్రెస్ మీట్లో చెప్పింది ఒక పత్రిక రాస్తే ఆ పత్రికలు తగలబెడతారా? ఎక్కడే ఏం డెమోక్రసీ లేదా? అంటే అసలు పత్రికలు ఏమి ఉండకూడదా? మీరు చెప్పిందే వేదమా? ఈరోజు ఈ కార్పొరేషన్లో జరుగుతుండేది ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అనిల్ ఒకటే ప్రశ్న వేస్తున్నాడు. ఈ కార్పొరేషన్లో మెజారిటీ ఆఫ్ ది డివిజన్ నెల్లూరు నగరంలో ఉన్నాయి. మీకు ఎంత వచ్చినా కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు 60% మీరు పెట్టుకోండి. 40% నిధులను నాకు ఇవ్వకుండా ఉంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజలు అడిగే దానికి సమాధానం ఏ విధంగా చెప్పాలని అంటే ఆయన నాకు ఇప్పుడే లెక్కలు చెప్పాడు. ఎస్సీ గ్రాంట్ అయితేనేమి, 13th ఫైనాన్స్ కమిషన్ అయితేనేమి, 14th ఫైనాన్స్ కమిషన్ అయితేనేమి కేవలం 15% నిధులు ఇచ్చి ఇంత పెద్ద పట్టణానికి దాదాపు 2/3 వంతు డివిజన్లు ఉన్న పట్టణానికి 15% నిధులు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎస్సీ లొకాలిటీలలో ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా ఎస్సీ లొకాలిటీకి దారని చెప్పి ₹1 కోటి పెడుతున్నారంట. అంటే చట్ట ప్రకారం ఏంటంటే ఎక్కడైతే ఏ డివిజన్లు అయితే హరిజన అరుంధతి వార్డులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా 40% మించిన హరిజనులు ఉంటే ఎస్సీ కమ్యూనిటీ ఉంటేనే అక్కడ ఖర్చు పెట్టమనంటే ట్రంక్ రోడ్డు వేసేసి ఈ ట్రంక్ రోడ్డు కాపాటిపాలనికి పోతుంది కాబట్టి ఈ ట్రంక్ రోడ్లో మేము వేస్తున్నామని చెప్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? అడిగేవాళ్ళే లేరా? దీనికి ఎక్కడంటే ఇంతే. అనిల్ కుమార్ యాదవ్ను చూసి ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితేనేమి, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితేనేమి అతను అడుగుజాడల్లో నడుస్తూ అతను పోరాట పటిమలో కొంతైనా 1% ఆ పోరాట పటిమను కానీ ఒంటికి జీర్ణించుకోగలిగితే 2019లో ఈ మరి దిగజారిన ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకలించి బంగాళాఖాతంలో పడేస్తాం. నిజంగా కూడా నేను యువకుడైనా కూడా అసలు నిరంతర పోరాటమే, అతను ఓడిపోయినప్పటి నుంచి పోరాటమే. ఆ రోజు ఒక కుటుంబం మీద, ఒక రాజకీయ అవకతవకల మీద పోరాటం అయితే ఇప్పుడు ఇంకొక రకంగా పోరాటం చేస్తూ ఉన్నాడు. అతన్ని అభినందిస్తూ
వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా పిలిపిస్తూ రండి, అందరం అనిల్ కుమార్ యాదవ్తో కూడా నడుస్తాం. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ మాయలన్నింటినీ కూడా పటాపంచలు చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటాం, కదలి రండి అని పిలుపునిస్తూ మరొక్కసారి అనిల్ కుమార్ యాదవ్ గారిని హృదయపూర్వకంగా మనసారా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎక్కడా లేని వింత విచిత్ర సంస్కృతి నెలకొని ఉంది. ఈ యొక్క పాలకవర్గం ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అవుతున్నా ఎక్కడ చూసినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అడుగడుగున ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాల మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క చీకటి మంత్రి మీద అనేక సార్లు అనేక పర్యాయాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చున్నాడు. ఈ యొక్క నగర మేయర్ చేసే దుర్మార్గపు చర్యలన్నింటి మీద కూడా అనుక్షణం ప్రతిరోజు నిత్యం జనాల్లో తిరుగుతూ ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ప్రజలకు వివరిస్తున్న సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ మీద కక్ష తీర్చుకునే దానికి నగర కార్పొరేషన్ నగర నియోజకవర్గం మీద శీతకన్ను వేసింది. ఏ నిధుల్లో ఎత్తుకున్నా, అది 13వ ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ సప్లాన్ నిధులు కావచ్చు, అదేవిధంగా 14th ఫైనాన్షియల్ నిధులు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ సాధారణ నిధులు చేసే పనులు కావచ్చు, లేదంటే నెల్లూరు నగరానికి వృద్ధులు, వికలాంగులు, వితంతులకు చెందిన పెన్షన్ల మంజూరులో కావచ్చు, పక్కా గృహాల మంజూరులో కావచ్చు, ఏ రంగంలో ఎత్తుకున్నా పూర్తి స్థాయిలో నగర నియోజకవర్గం మీద శీతకన్ను వేసి అభివృద్ధిలో అస్సలు కనీసం ఏమాత్రం చొరవ చూపకుండా ప్రతి దాంట్లో అడ్డంకు వేస్తున్న దృష్టి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ మీద ఉంది. దీని మీద అనేక సార్లు అనేక సందర్భాల్లో నగర శాసనసభ్యుడు నగర కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రికి, ఆఖరికి అసెంబ్లీలో సైతం ఈ యొక్క నగర నియోజకవర్గం మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద అసెంబ్లీలో సైతం మాట్లాడి ప్రభుత్వం దృష్టికి కూడా ఎన్నో సందర్భాలు తీసుకొచ్చినా ఎక్కడ కూడా వాళ్ళలో చలనం రాకపోయిన దానికి ఈరోజు 2.5 సంవత్సరం ఎదురు చూచి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో తన యొక్క నెల్లూరు నగర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తన ద్వారా ఒక శాసనసభ్యుడి ద్వారా అనేక విధాలు తీసుకెళ్ళినప్పటికీ ఏమాత్రం చలనం రాని దానికి నిరసనగా ఈరోజు ప్రజలందరికీ ఈ యొక్క నగర నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది వివరించి దానికి ఈరోజు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే పాలకులు కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చి నెల్లూరు నగర నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద చర్చించి గతంలో జరిగినటువంటి అన్నీ కూడా లోటుపాటాన్ని సరిచేసి రాబో నిధుల్లో కూడా సమపాళ్లలో నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అభివృద్ధి నిధుల్లో నెల్లూరు నగరానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా నగర శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారు చేపట్టినటువంటి దీక్ష ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే మనం ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నెల్లూరు నగర మేయర్కి కానీ జిల్లా మంత్రివర్యులు నారాయణకి కానీ మనం ప్రతి పిక్చర్కి వెళ్ళినప్పుడు ఒక యాడ్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఈ నగరానికి ఏమైంది, ఒక పక్క నుసి, ఒక పక్క పొగ. అదేవిధంగా ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి ఒక పక్క మేయర్ గారు, ఒక పక్క మంత్రి గారు నగర శాసనసభ్యుల్ని ఇది చేయాలని, వీక్ చేయాలని ఒక ఆలోచనతో నగరాన్ని సైతం నిధులు కేటాయించకుండా పక్కదారి మళ్లిస్తా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గతాన్ని చూసుకోండి. నెల్లూరు నగర శాసనసభ్యులు ఏదైతే మీరు రాజకీయాల్లో చిన్న బచ్చాలు, ఏదైతే అంతకన్నా ముందు ఆయన ఏ విధంగా అయితే తొక్కాలని చూశారో వాళ్ళని అంత చూసినటువంటి నాయకుడు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఆయన్ని సాధించాలనుకోవడం నిజంగా కూడా ఆకాశానికి మనం ఉమ్మూసినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు రావాల్సినటువంటి ఎస్సీ సప్లాన్ నిధులు కానివ్వండి, అలాగే జనరల్ ఫండ్ కానివ్వండి, ఏదైతే 13th ఫైనాన్స్ కానివ్వండి, 14th ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెల్లూరు నగరంలో కార్పొరేషన్లో మిళితమైనటువంటి నగరం. దీన్ని దాదాపుగా 70%
వస్తున్నటువంటి పనులన్నీ కూడా నెల్లూరు నగరం నుంచే కడతా ఉన్నారు. ఇది ప్రజల రైట్. ప్రజల కోసంగా ప్రజలను ఎంచుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజల కోరికలు ఈరోజు పనుల దృష్ట్యా జరుగుతున్నటువంటి నిరంకుశత్వానికి నిరసనగా ఆయన చేస్తున్నటువంటి దీక్ష ప్రజల మన్ననలు పొందుతూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నెల్లూరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గలీజు పనులు మానండి. ఏదైతే నగర ప్రజల్ని మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏదైతే ఇప్పటికే 2.5 సంవత్సర కాలం పూర్తి అయిపోయింది, రాబోతా ఉన్నాడు. మీరు అస్తమించినటువంటి సూర్యుడు లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఉదయించే సూర్యుడు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి సూర్యుడు కాంతిని మీరు ఆపడం మీ వల్ల కాదు. ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా నెల్లూరు నగరానికి కావాల్సినటువంటి నిధులను ఖచ్చితంగా పంచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.